నెర్చుకుందాం విత్ ఉష. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే నేను ఈ మధ్య వీడియోస్ లో చాలా గ్యాప్ వచ్చేసిందండి. ఒక దాదాపు 2 months అయిపోయి ఉంటుంది నేను వీడియో అప్లోడ్ చేయక. కొంచెం ఈ సర్వెంట్ అది లేకుండా పనులన్నీ మనం చేసుకోవాల్సి రావడం ఒక రీజన్ అయితే, ఇంట్లో అందరూ ఉండడం, ఇవి కాకుండా నాకు ఈ మంత్ లో కొంచెం పర్సనల్ గా పనులు ఎక్కువయ్యాయి ఇంట్లో, కాబట్టి కాస్త బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఇక నుండి మాత్రం నేను ప్రతి వారం మీకు ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇకపోతే మీరు బయటకు వెళ్ళాలనుకుంటే కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. మాస్క్ ధరించడం, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఒకవేళ మీకు అంతగా అవసరం లేనట్లయితే వీలైనంత వరకు బయటకు వెళ్ళాలని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఇంట్లోనే ఉన్నా సరే తరచుగా మీ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఈ రోజు వీడియోలో మనం వంకాయ కూరని డిఫరెంట్ గా ఎలా చేసుకోవాలి అంటే, గుత్తి వంకాయ కూర అవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. గుత్తి వంకాయ కాకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు గుత్తి వంకాయకి. అలాగే వంకాయని వెల్లుల్లి కారంతో చేసుకునే ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. విత్ మొత్తం అంత వంకాయలు తరగడం దగ్గర నుంచి వండడం వరకు మీకు 10 to 15 minutes లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఈజీగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వెల్లుల్లి 12 రెబ్బలు, ఎండుమిర్చి 11, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇది ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూను లేదా మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. తయారు చేసే పద్ధతి: ముందుగా వంకాయలను ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా తరుగుకుని ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి రెబ్బలను పై పొర ఒక్కటి తీసేస్తే సరిపోతుంది. లోపల లేయర్ నేను ఓపెన్ చేయలేదు చూడండి. ఇక్కడ ఆ వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. అయితే ఎండుమిర్చి మీరు కాశ్మీరీ చిల్లీ అంటారు కదా, ఇప్పుడు నేను తీసుకున్నది కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. ఇవి తీసుకుంటే మాత్రం మీకు కారం ఎక్కువగా ఉండదు కాబట్టి 10 మిరపకాయల వరకు వేసుకోవచ్చు. కానీ మీరు నార్మల్ మిరపకాయలు వాడుతున్నట్లయితే మాత్రం జాగ్రత్త, కారం ఎక్కువ ఉంటాయి. 4 లేదా 5 సరిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇక్కడ చూపించిన విధంగా సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే కరివేపాకును కూడా వేసేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, నేను వేస్తున్నాను. ఒక చిటికెడు ఇంగువ వేసాను దీనిలో. ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి. ఈ వంకాయలు వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా వేయించుకుని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గనిచ్చి మూత తీసి చూస్తే మనకి ఇలా వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి. హాఫ్ పైగా మగ్గిపోతుందండి ఈ టైంకే, మనకి ఈ 3 నిమిషాల్లోనే. ఇప్పుడు దీనిలో మనం ఒకసారి కలుపుకొని చూసుకుని అంతా మగ్గిందో లేదో ఈక్వల్గా ఈ వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను, మీరు పచ్చిదైనా సరే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి కూర రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా వంకాయ ముక్కలు అన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో. వీటిని ఒక్కసారి మనం మళ్ళీ బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు.
అయితే ఇవి బాగా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక వంకాయ ముక్కను ఇలా పక్కకి తీసుకుని దానిని మీరు కలుపుతున్న గరిటెతో ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసి చూడండి. అది ఈజీగా లోపలికి వెళ్ళిపోతే కనుక మనకి వంకాయలు బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, వంకాయ కూరని మనం వెల్లుల్లి కారంతో ఎలా చేసుకోవాలో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంకా ఫోన్లలో అంత టెక్నాలజీ రాలేదు, ఏంటంటే వాసనలు కూడా ఫోన్లో రికార్డ్ చేసే అంత టెక్నాలజీ. సో నేను ఇదైతే మీకు చూపించలేను, కానీ ఇది వండుతూ ఉంటే వచ్చే వాసనకే మనకి బాగా నోరూరిపోతూ ఉంటుంది. అలాగే వెల్లుల్లి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.